బ్రేకింగ్ న్యూస్. చివరి కార్తీక సోమవారం సందర్భంగా శ్రీశైలం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి స్వామివార్ల దర్శనానికి బారులు తీరారు. భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయానికి వచ్చే దారుల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉచిత దర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చివరి కార్తీక సోమవారం కావడంతో శ్రీశైలం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, భక్తులు ఎక్కువగా తరలి వస్తుండటంతో అక్కడ ట్రాఫిక్ కి కూడా అంతరాయం ఏర్పడిన పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని అధికారులు ఏ విధంగా సమీక్షిస్తున్నారు? తాజా డీటెయిల్స్ ఏంటి? శ్రీశైల శైవక్షేత్రానికి భక్తులు ఉదయం నుండే బారులు తీరారు. అయితే ఈరోజు చివరి సోమవారం కావడంతో దాదాపుగా వేలాది మంది భక్తులు చేరుకున్నటువంటి పరిస్థితి. వేకువజాము నుండే స్వామి అమ్మవార్లకు దర్శనం చేసుకోవడానికి మొదటగా అక్కడ గంగాలో పుణ్యస్నానం చేసుకున్న తర్వాత అక్కడ నుండి నేరుగా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అయితే ఇటు ఏపీ కావచ్చు, అటు తెలంగాణ నుండి ఎక్కువ స్థాయిలో భక్తులు రావడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. ఎక్కువగా కూడా అంటే ఇక్కడ స్వల్పంగా ఉండేటటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉందో ఇక్కడ సున్నిపేట నుండి వచ్చే వాహనాలు, ఇటు సున్నిపేట నుండి వచ్చే వాహనాలు సాక్షి గణపతి మీదుగా రావాల్సి ఉంటుంది. అయితే తీవ్రంగా అటు తెలంగాణ నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం, అయితే శని ఆదివారాలు వరుస సెలవు దినాలు కావడంతో ఈ రోజు కూడా కొన్ని పాఠశాలలకు అడిషనల్ గా సెలవు దినం కావడంతో ఈ రోజు కూడా ఎక్కువ స్థాయి భక్తులు రావడంతో ఈ విధమైనటువంటి ట్రాఫిక్ సంబంధించినటువంటి అంతరాయం ఏర్పడిందని ఆలయ సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా ఈ రోజు మంచి రోజు అనేటటువంటి నెపంలో భక్తులు కూడా పెద్ద ఎత్తున అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇలాంటి ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అయితే ఎక్కువగా శని ఆదివారాల్లో వీకెండ్స్ ఎప్పుడైతే ఉంటాయో అలాంటి సమయంలోనే ఎక్కువగా శ్రీశైలం సంబంధించినటువంటి భక్తులు ఎవరైతే వస్తుంటారో అప్పుడే ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్య తలెత్తే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ రోజు చివరి రోజు కావడంతో ఈ యొక్క సమస్య ఏర్పడిందని పోలీస్ సంబంధించినటువంటి సిబ్బంది, ఆలయ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. రైట్, థాంక్యూ శ్రీరామ్.